హలో హాయ్ ఎవ్రీవన్, మీ గుండా నాయక్. ఇవాళ డేట్ వచ్చేసి 23వ తారీఖు 3వ నెల 2025. ఇప్పుడు మన బోడతండ ఉల్లేపల్లి బోడతండ బోడ వీరన్న తోటలో వచ్చినామండి. ఇవాళ 23వ తారీఖు విజిట్ చేయడానికి మన బోడతండ నుండి ఒక రైతు ఉన్నారు. మళ్ళీ ఖమ్మం ఆర్కోడు మండలం నుండి ఖమ్మం రూరల్ నుండి వచ్చారు. ఇప్పుడు ఇవాళ డేట్ వచ్చేసి 23వ తారీఖు 3వ నెల 2025 అండి. ఒకసారి మన రైతు వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి అన్న, మీ పేరు? అర్జున. ఎవరు? ఇక్కడ ఉల్లిపల్లి బోడతండ. ఓకే, మీ పేరు? మా పేరు మధు అండి. కొలిచెల ఆరకోడ్ అండి మాది. ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా. 30 కిలోమీటర్ దూరం నుంచి వచ్చా. ఇలా ఏ ఊరు వచ్చారండి మీరు? మేము బోడతండకు వచ్చాం సార్. దేనికి వచ్చారు? ఇక్కడ సఫల్ బీస్మా 36 అనే మిరప తోట వెరైటీ చూడటానికి వచ్చాం. ఓకే, ఇప్పుడు ఈ తోట ఎలా ఉందో మీ మాటలో మీరు మాట్లాడుతూనే ఉండండి, చూపెడుతూనే ఉండండి. కాయలు చూద్దాం. ఓకేనా బద్రు గారు? చూపెట్టండి. ఎలా ఉంది ఇది క్రాప్? బాగుంది. ఈ క్రాప్ ఎలా ఉంది? మాట్లాడండి బద్రు గారు. ఎట్లా ఉంది కాయలు, ఈ కలరు, క్రాప్ ఎట్లా ఉంది? దగ్గర ఉందా, దూరం ఉందా? మాట్లాడరు. చెట్టు కాయ వచ్చేసి దగ్గర కనుపండి. కాయ సైజు బాగుంది. కింది నుంచి పై దానికి ఒకే సైజు. ఫ్రూట్ కలర్ వచ్చి మంచి కలర్ ఉంది. తాలుగాయ అనేది లేదు. అందులో వచ్చేసి పై దానికి కొసదానికి కూడా పిందే ఉంది. లాస్ట్ లో కూడా మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. చూడండి, పిందే చూడండి. ఇవన్నీ పిందెలే. ఇప్పటికి ఒకసారి ఏరారు. ఇది రెండోసారి అంటుండు. ఇది రెండోసారి ఇప్పుడు ఏరతారు. మళ్ళీ ఇంకోసారి ఏరాలే. పైన మళ్ళీ పోత పిందె ఉంది. మళ్ళీ ఇంకోసారి 4 సార్లు ఏరాల్సి వస్తుందండి ఈ తోటకు. రోగాలు గాని, ఎరుపులు గాని, పండాకులు గాని, నల్లి గాని, గుబ్బ గాని ఏమైనా ఉందా అండి? ఈ రోజు వరకు కూడా తోట మన జనవరిలో ఎట్లా ఉంటుంది అలా ఉందండి. మళ్ళీ పోతుంది, పిండి. ఇంత వైరస్ కూడా లేదు. తోట ఎక్సలెంట్ గా ఉంది. ఈ పచ్చికాయలు కూడా చూడండి మీరు. బీభత్సమైన తోట ఉందండి. ఇవన్నీ పచ్చికాయలే. ఇవన్నీ పచ్చికాయలండి. పై వరకు కొస వరకు ఉంది. సగం వరకు ఇంకా పచ్చికాయ ఉందండి. సగం పచ్చికాయలే. సగం పైగా పచ్చికాయ ఉంటుంది. మొత్తం పచ్చికాయ ఉంది. అసలు ఈ రోజుల్లో నేను ఇంత పచ్చికాయ తోటని ఆడ చూడలే. చాలా బాగుంది వెరైటీ. సఫల్ బీస్మా 36. రండి మీరు, రండి, ఇంకా ముందుకు చూపెడతాం. రండి బద్రు గారు, మీరు కూడా రండి. ఈ సఫల్ బీస్మా 36 అనేది రైతులు ఎటువంటి భయం లేకుండా వేసుకునేటువంటి విత్తనం. ఇప్పుడు కింద చెట్టు అండి, ఇది చెట్టు కూడా వేసుకోవచ్చు అండి. ఇంత బీభత్సంగా కాసినాయి కదా కాయలు. ఈ కాయలను చూస్తా అంటే మామూలుగా లేదండి. చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఈ క్రాప్ ఇంత దగ్గర కాయడానికి కారణం ఏంది? సీడా, పై మందులా? చెప్పండి. సీడే. మందులు అంటే అన్నిటికి కొడుతూనే ఉన్నామండి. భూమి అంటే ఇక మామూలు భూమి అంతే ఉంటది ఎక్కడైనా. ఇది విత్తనమే అండి. విత్తనంలోనే ఉంది. మంచి విత్తనం. కంపెనీ మంచి తయారు చేసింది. ఈ వాతావరణం బాగా దీనికి అనుకూలంగా ఉంది. వెరైటీ. నల్లిని కూడా చాలా బాగా ఎదుర్కొందండి. దీంట్లో అసలు నల్లి అనేది లేదు. దీనికి లెక్కే లేదు. నల్లి అంటే నల్లి అనేది లేదు. వీళ్ళు ఇప్పుడు కూడా పోతే ఉంది ఈ టైంలో. మరి ఎంత బీభత్సంగా కాసింది కదా. మీ తోటి రైతులకు ఏం చెప్తారు చెప్పండి? ఈ విత్తనం వేసుకోవాలని చెప్తామండి. మా ఊర్లో కూడా నేను అందరికీ చెప్తుంది. విత్తనం చాలా బాగుంది. నాతో పాటు మా రైతులు కూడా వేపిస్తా. మరి ఇంత బీభత్సంగా కాసింది కదా క్రాపు, సఫల్ బీస్మా 36 అనేది. మరి మీ ఊర్లో మీ రైతులకు ఏమని చెప్తారు, మీరు సలహా ఇస్తారు? రైతులు వేసుకోమని చెప్తాం సార్. రైతులు అందరూ కూడా చేసుకోండి అని మేము సలహా ఇస్తాం. దగ్గరుండి కూడా మేము వేపిస్తాం. ఎందుకంటే చాలా బాగుంది వెరైటీ. ఎందుకంటే నేను కూడా 2-3 సంవత్సరాల నుంచి చేస్తానండి. నాకు అంత మంచిగా ఇంత మునిపి వేసిన వెరైటీలు ఇంత బాగా అనిపించలే. ఇది చాలా బాగుంది. ఎందుకంటే అసలు ఎల్లో ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు కాయ ఉంది. చివరి దానికి ఈ చివరి దానికి కాయ ఉంది. చూడండి. రైట్. ఓకే, ఈరోజు వచ్చేసి 23వ తారీఖు 3వ నెల 2025 అండి. ఈరోజు మనం బోడతండలో రావడం జరిగింది. ఈ రైతులకు కూడా తోట చూపెట్టడం జరిగిందండి. ఎందుకంటే తోట ఈ మార్చి నెలలో ఎండింగ్లో కూడా ఇంత బీభత్సమైన తోట ఉందంటే ఆర్కోట్ నుండి వచ్చిన రైతు అసలు నేను నా జీవితంలో కూడా ఇంత మంచి తోట నేను చూడలేదండి. ఈ తోట మార్చి వరకు ఎరుపు కానీ, పండాకు కానీ, ప్లస్ గుబ్బ కానీ, నల్లి కానీ, మళ్ళీ తోటకి మందు కొట్టడం నెల రోజులైంది ఇడిచిపెట్టి, అయినా కొట్టకుండా నెల రోజులైంది. కానీ ఈ విధంగా ఉందంటే నేను నా జీవితంలో చూడలేదు. ఇట్లాంటి సీడు
నేను కూడా 3-4 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా, తోటేస్తున్నా. కానీ ఈ విధంగా కాయలు అనేది రెండో క్రాప్ అండి. ఇది ఫస్ట్ క్రాప్ తెంపారు, రెండో క్రాపు అంతా పండు మిర్చి, మూడో క్రాప్ వచ్చేసి పైన ఇంత బీభత్సమైన కాయలు నేను చూడలేదు. ఇంత మంచి వెరైటీ నేను ఎందుకు వేసుకోలేదా అని ఇప్పుడు బాధపడుతుండండి. నెక్స్ట్ సారి నేను 3 ఎకరాల తోట ఇదే సఫల్ భీష్మ 36 వేస్తానని మాటిస్తున్నాను. మీరు కూడా మీ తోటి రైతులకు కూడా మీరు చూడండి, షేర్ చేయండి. మీ గుండా నాయక్ సఫల్ భీష్మ 36 ఎస్ఓ అండి, మరిపేట హెడ్ క్వార్టర్. నా నెంబర్ వచ్చేసి 9005060334. ఓకే అండి, నమస్తే అండి. నమస్తే సార్. ఓకే.